అణగారిన వర్గాల ఆశాజ్యోతిగా స్వాతంత్ర సమరయోధంలో పూర్తి స్థాయిలో గాంధీజీ గారితో పాటు అడుగులో అడుగు వేసుకుంటూ స్వాతంత్ర సాధనతో పాటు భారతదేశ స్వాతంత్ర అనంతరం అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం, వారి హక్కుల కోసం నిరంతరం పోరాడినటువంటి మహనీయుడు బాబు జగజీవన్ రామ్ గారు. అటువంటి మహనీయుడిని ఆదర్శంగా తీసుకొని నేడు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా బడుగు బలహీన వర్గాల కోసం అనేక రకాల అభ్యున్నతి కార్యక్రమాలు తీసుకొని ఈరోజు ఆనాడు ఇచ్చినటువంటి మహనీయులు ఇచ్చినటువంటి స్ఫూర్తితో ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా దళిత వర్గాలకు సంబంధించినటువంటి అనేక విషయాల్లో ఎంతో చొరవతో కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం అణగారినటువంటి వర్గాలను కాపాడుకోవడానికి అనేక చట్టాలను రూపొందించడమే కాకుండా బడ్జెట్లో పెద్ద ఎత్తున కేటాయింపులు చేసి వారిని ఆదుకునేటువంటి క్రమంలో ఈ ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది. తప్పకుండా ఈరోజు మనందరికీ కూడా తెలుసు, ఎప్పటి నుంచో ఉన్నటువంటి వర్గీకరణ అంశాన్ని ఈరోజు ఎంతో ధైర్యంతో అందరి ఆలోచనలు తీసుకొని సమర్థవంతంగా ఈరోజు ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని ఆచరణలో తీసుకొని రావడం, వర్గీకరణ చేయడం, అంతేకాకుండా పెద్ద ఎత్తున వారందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి కార్యక్రమంతో పాటు స్వయం ఉపాధి కోసం లక్షల కోట్ల రూపాయల సప్లాన్ నిధుల్ని కేవలం వారి అభ్యున్నతి కోసమే ఖర్చు చేసేటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ గత ప్రభుత్వంలో బాబు జగజీవన్ రామ్ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తిని పూర్తిగా తుంగలో తొక్కడమే కాకుండా దళితుల మీదే దళితుల అట్రాసిటీ కేసులు పెట్టినటువంటి దౌర్భాగ్యటువంటి పరిపాలన గత ప్రభుత్వం ఉందైతే ఈరోజు దళితులకు రాజ్యాధికారం ఇచ్చేటువంటి పరిపాలన కొనసాగుతూ ఉంది. కాబట్టి ఈరోజు బాబు జగజీవన్ రామ్ గారి నిజమైనటువంటి స్ఫూర్తిని అందిపుచ్చుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రం ముందుకు సాగుతుంది. దళితుల అభ్యున్నతి, వాళ్ళ అభివృద్ధికి పూర్తిగా దోహదపడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దీన్ని పురస్కరించుకొని ఆయనకు అందరం కూడా ఘన నివాళులు అర్పించడం జరిగింది. మరి దళితుల ఆశా జ్యోతిగా, స్వాతంత్ర సమరయోధుడిగా పేరుగాంచి జాతిపిత తర్వాత బాపుగా ఆయన బిరుదాంకితం పొంది సమాజంలో ఆయన చేసిన అశేష కృషికి ఈరోజు ఆయన 118వ జయంతి కూడా విస్మరించకుండా సమాజంలో మనందరం జరుపుకుంటున్నామంటే ఆ రోజు ఆయన కనపరిచిన ఆయన విశేష కృషి అని మనం చెప్పుకోవాలి. దళితుల్ని బయటకు తీసుకురావడం కోసం, అస్పృశ్యతని రూపుమాపడం కోసం ఆయన గాంధీజీ ఆశయాల్ని పుణికిపుచ్చుకొని నడిచిన విధానం నిజంగా అందరికీ స్ఫూర్తిదాయకం. ఈరోజు సమాజంలో భావితరాలు అందరూ కూడా ఆయన యొక్క స్ఫూర్తిని ఇనుమడింపజేసుకొని ముందుకు వెళ్లాల్సిందిగా ప్రతి ఒక్కరికి పిలుపునిస్తూ ఉన్నాను. అదే స్ఫూర్తితో ఈరోజు కూటమి ప్రభుత్వం కూడా బడుగు బలహీన వర్గాల్ని, దళితుల్ని బయట వేసే విధంగా సంక్షేమ కార్యక్రమాలని కానివ్వండి, వాళ్ళ అభ్యున్నతికి దోహదపడతా పాటుపడతా ఉన్నది. ఇవన్నీ కూడా మంచి ప్రభుత్వం యొక్క లక్షణాలుగా మనం గుర్తించుకోవాలి. మరొకసారి అలాంటి మహనీయుణ్ణి ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటాం. డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారి 118వ జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి నివాళులు అర్పించుకుంటా ఉన్నాం. వారి జన్మదినోత్సవం సందర్భంగా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. బాబు జగజీవన్ రామ్ గారు భారతదేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దళిత వర్గాలకి, నిమ్న వర్గాలకి అనేక రకాల మేళ్లు చేకూర్చే విధంగా రాజ్యాంగంలో పొందుపరిస్తే ఆ రాజ్యాంగానికి రక్షకుడిగా సుదీర్ఘ కాలం పార్లమెంటేరియన్గా ఒక రక్షకుడిగా రాజ్యాంగానికి నిలబడ్డటువంటి వ్యక్తి బాబు జగజీవన్ రామ్ గారు. కేంద్రంలో అనేక శాఖలకి మంత్రిగా పనిచేసి ప్రతి శాఖలో కూడా పనిచేసిన ప్రతి శాఖలో తనదైన ముద్ర వేసినటువంటి వ్యక్తి బాబు జగజీవన్ రామ్ గారు. ప్రధానమంత్రి అయ్యే అన్ని అవకాశాలు ఉండి ఆ రోజు అధికారంలో మరి వారిని రానివ్వకుండా కేవలం దళితుడనే సాకుతో అడ్డుకున్నటువంటి పెద్దలను చూసాం. రాజ్యాంగం ద్వారా నిమ్న వర్గాలకి ఎన్ని సౌకర్యాలు, ఎన్ని హక్కులు కల్పించినా ప్రధానమంత్రి పదవి వచ్చేసరికి ఆ నిమ్న వర్గాల వ్యక్తి కాబట్టి కానివ్వకుండా అడ్డుకున్నటువంటి కుట్రలు, కుయుక్తులు ఈ భారతదేశంలో చూసాం.
భారతదేశ ఉప ప్రధానిగా, కార్మిక మంత్రిగా, వ్యవసాయ మంత్రిగా, రక్షణ మంత్రిగా ఆయన చేసిన సేవలు, ఆయన ఇచ్చినటువంటి మరి పిలుపు కానీ, ఆయన అందించినటువంటి కార్యక్రమాలు కానీ, ఆయా శాఖల్లో వారు బడుగు బలహీనులకి అందించినటువంటి ఫలాలు కానీ ఇప్పుడు కూడా గుర్తుంటాయి. అటువంటి వ్యక్తికి ఈ రోజున నిజమైన నివాళులు మనందరం అర్పిస్తూ ఉన్నాం. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి బాబు జగజ్జీవనరావు గారికి నిజమైన గుర్తింపు, గౌరవం వచ్చిందని చెప్పుకోవాలి. ఉమ్మడి రాష్ట్రంలో బాబు జగజ్జీవనరావు గారి కాంస్య విగ్రహం పెట్టినా, వారి పేరు మీద పెద్ద కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేసిన మొట్టమొదటిసారి ఆ కార్యక్రమాన్ని నిర్వహించింది ఎన్టీ రామారావు గారు అని చెప్పి చెప్పడానికి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. అటువంటి మహానుభావుడిని ఈరోజు ఆదర్శంగా తీసుకొని చంద్రబాబు నాయుడు గారు అన్ని రకాలుగా జగజ్జీవనరావు గారి పేరు మీద ఈ రాష్ట్రంలో జగజ్జీవన జ్యోతి, గతంలో 14-19 నుంచి అధికారంలో ఉన్నప్పుడే ఉచిత విద్యుత్ అందించే పథకాన్ని జగజ్జీవనరావు గారి పేరు పెట్టడం జరిగింది. ఈ విధంగా ప్రతి అంశానికి కూడా జగజ్జీవనరావు గారిని, అంబేద్కర్ గారిని రెండు కళ్ళుగా చూస్తూ ముందుకు పోయేటటువంటి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి ఇలా అందరూ కూడా అండదండగా నిలబడాల్సిన అవసరం ఉంది. ఇటువంటి మహనీయులకి నిజమైన నివాళులు అర్పించడం అంటే కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులకి, సమాజంలో దళితుల మధ్య విభేదాలు సృష్టిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులకి బుద్ధి చెప్పినప్పుడే నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఆ మహనీయుడికి మరొకసారి నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ఈరోజు బాబు జగజ్జీవనరావు గారి జయంతి ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా వైభవంగా జరుగుతూ ఉన్నాయి. దళితులందరూ కూడా, సమాజంలో అన్ని వర్గాల ప్రజలు కూడా, ఆయన ఒక్క దళితుల నాయకుడు కాదు, ఆయన అన్ని వర్గాల ప్రజల్ని, దేశంలోని అన్ని సమాజాలని, దేశమంతా బాగుపడాలని భారతదేశం కోసం నిరంతరం కృషి చేసిన మహాపురుషుడు, జాతిపిత, మరి భారతదేశం ముద్దుబిడ్డ, భారతమాత ముద్దుబిడ్డ బాబు జగజ్జీవనరావు. ఆయన జయంతి ఉత్సవాలని 2012 నుంచి, అంటే వైసీపీ పుట్టిన దగ్గర నుంచి కూడా ఇంతవరకు తగు రీతిలో నిర్వహించలేదు. వైసీపీ పార్టీకి బాబు జగజ్జీవనరావు మీద ఏంటి వాళ్ళ కోపం? బాబు జగజ్జీవనరావు కాదు, నేనున్నప్పుడు కూడా, నేను ఆ పార్టీలో ఉన్నప్పుడు కూడా జాషువా జయంతి, జగజ్జీవనరావు జయంతిలు బహిరంగ నిర్వహించండి అని చెప్పి, అంబేద్కర్ జయంతి నిర్వహించండి అని చెప్పి నేను అప్పీల్ చేస్తే ఊరికే ఫోటోసేక్, తనకి మనసులో ఉందో లేదో ఫోటోసేక్ ఆడకు వచ్చేసి ఇంట్లోనే ఒక ఫోటో పెట్టేస్తూ ఉంటాడు. ఎప్పుడు కూడా బాబు జగజ్జీవనరావు కానీ, జాషువా గారికి కానీ సముచిత గౌరవం ఇవ్వలేదు వైసీపీ పార్టీ. ఆ పార్టీ నాయకత్వం జగన్మోహన్ రెడ్డి కానీ, ఆ పార్టీ కానీ ఇవ్వలేదు. నేను ఈ సందర్భంగా ఏ విజ్ఞప్తి చేస్తున్నానంటే, వైసీపీ పార్టీకి జగజ్జీవనరావు పట్ల వాళ్ళకున్న అవగాహన ఏంటి? వైసీపీ పార్టీకి జాషువా గారి పట్ల, గుర్రం జాషువా ప్రముఖ కవి, తెలుగు రచయిత, తెలుగు భాష గౌరవం తెచ్చిన గుర్రం జాషువా గారి పట్ల వాళ్ళకున్న గౌరవం ఏంటి? ఎందుకు జాతీయ నాయకులు తగు రీతిలో గౌరవించరు? అంబేద్కర్ గారిని కూడా చివరిలో ఎలక్షన్ ఇయర్లో కొద్దిగా ఏదో అడావుడు చేశారు, కానీ వాళ్ళున్న 5 ఏళ్ళు కూడా చివరి ఎన్నికల ఓట్ల కోసం తప్పితే ఎప్పుడు కూడా బాబు అంబేద్కర్ గారిని కూడా వాళ్ళు గౌరవించలేదు. ఏంటి వాళ్ళ ఉద్దేశం? రాజకీయ పక్షాలు అలా ఉంటుందా? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చింది, రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు గౌరవంగా జగజ్జీవనరావు గారికి గౌరవంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాడు. ముఖ్యమంత్రి గారు ఎందుకు నువ్వు చేయలేకపోయావు, ఎందుకు నువ్వు ముఖ్యమంత్రిగా చేయలేకపోయావు అని వైసీపీని ప్రశ్నిస్తూ ఉన్నాను. ఈరోజు వైపీసీ పార్టీ, నేను ఈరోజు మాట్లాడుతున్నాను, ఒక గాంధేయవాదిగా మాట్లాడుతున్నాను, జగజ్జీవనరావు వారసుడిగా, అంబేద్కర్ వారసుడిగా మాట్లాడుతున్నాను. నేను వైసీపీ పార్టీ ఇప్పటికైనా వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎందుకు ఈ జాతీయ నాయకుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు? ఎందుకు మాదిగలకు ఇంటర్వ్యూ ఇవ్వట్లేదు? వైసీపీ పార్టీలో ఉన్న మాదిగ నాయకులు కూడా ఇంటర్వ్యూ ఇవ్వట్లేదు వైసీపీ పార్టీ. ఎందుకు ఇవ్వట్లేదు? ఇచ్చి ఆ పార్టీలో పనిచేసే వాళ్ళకన్నా గౌరవం ఇవ్వండి. మీ పార్టీ విధానాలను సమీక్షించుకోండి. వర్గీకరణ పట్ల మీ స్టాండ్ ఏంటి? వర్గీకరణ అవతల ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వర్గీకరణ చేస్తే మీరెందుకు దాంట్లో మీ యొక్క నిర్ణయాన్ని ప్రకటించలేదు? మీ స్టాండ్ ఏంటి? మీరు దళితులకు వ్యతిరేకం, మాదిగ వ్యతిరేక పార్టీ వైసీపీ పార్టీ. నేను ఉండి అనుభవించి చెప్తున్నా. నేను ఆ పార్టీ దుర్మార్గమైన పార్టీ, ఆ పార్టీ రాజకీయాల్లో ఉండటానికి వీల్లేదని చెప్పి మీ అందరికి అప్పీల్ చేస్తున్నా. రాజకీయాల్లో ఉండాలనుకుంటే జాతీయ నాయకులను గౌరవించుకోవాలి, తెలుగు భాషను గౌరవించుకోవాలి, దానిలో ఉన్న పార్టీ నాయకులను గౌరవించాలి. ఆ పార్టీలో ఉన్న మాదిగ నాయకులకు ఇంటర్వ్యూ ఇవ్వరా మీరు? మీ రాజకీయ పార్టీ ఎందుకు నడుపుతున్నారు మీరు? ఆ పార్టీలో ఉన్న రాజకీయ నాయకులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు అప్పీల్ చేయండి మీ నాయకుడికి. కనీసం జగజ్జీవనరావుకు నివాళులు అర్పించమని చెప్పండి, జాషువాకు నివాళులు అర్పించమని చెప్పండి, వర్గీకరణ పట్ల ఆయన నిర్ణయం ఏంటో ప్రకటించమని చెప్పండి. లేకపోతే ఆ పార్టీని వదిలేయమని చెప్పి
నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మాదిగ నాయకులందరికీ విజ్ఞప్తి. వర్క్ బోర్డు చట్టంలో కొన్ని మార్పులు తేవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ మార్పులు ముస్లిం కమ్యూనిటీ యొక్క ఆలోచనలు కూడా స్వీకరించాల్సిన అవసరం ఉంది. ముస్లిం కమ్యూనిటీ ఆందోళన చెందుతూ ఉంది. వాళ్ళ యొక్క ఆందోళన కూడా గుర్తించి ఆందోళనని అడ్రస్ చేసే విధంగా, వాళ్ళ యొక్క కన్సర్న్స్ని అర్థం చేసుకునే విధంగా ఆ చట్టంలో మార్పులు తేవాలని చెప్పి నేను కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాను. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కొన్ని సవరణలు ప్రతిపాదించింది, ఆ సవరణలు ఆమోదించింది చాలా వరకు. ఇప్పటికి కూడా నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నానంటే ఇంకా రాష్ట్రపతి ఆమోదం వచ్చిన తర్వాత రూల్స్లో మార్చుకోవచ్చు. ముస్లిం కమ్యూనిటీ పెద్దల్ని పిలిపించుకొని కేంద్ర ప్రభుత్వం వాళ్ళ యొక్క ఆలోచనలు కూడా స్వీకరించి అవి ప్రజాసమ్మతం అయితే, న్యాయసమ్మతం అయితే వారి ఆలోచనలు కూడా స్వీకరించి ఆ చట్టాన్ని మరింత పదునైన చట్టంగా తీసుకొచ్చి ముస్లిం కమ్యూనిటీని ఆదుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. వైసీపీ పార్టీ ద్వంద్వ విధానం, దీంట్లో కూడా ద్వంద్వ విధానం. వైసీపీ పార్టీ వక్ఫ్ చట్టంలో కూడా ద్వంద్వ విధానం. రాజ్యసభలో ఒక స్టాండ్, లోక్సభలో ఒక స్టాండ్. వర్గీకరణ అసలు స్టాండ్ ఉండదు. అంటే పేదల పట్ల వాళ్ళు ఓటర్లు తప్పితే పేదలు వాళ్ళు సిటిజన్స్ కాదు, వాళ్ళకేం గౌరవం ఉండదు, వాళ్ళకి బటన్ నొక్కితే ఓట్లేస్తారు అనే ఒక ద్వంద్వ వైఖరి తప్పితే వాళ్ళకి దేనిలో కూడా ఒక స్పష్టమైన విధానం లేదు. వైసీపీ పార్టీ రాజకీయ పార్టీగా కొనసాగడానికి ఎలాంటి అర్హతలు కోల్పోతా ఉంది అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.